3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో, ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి, ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా, మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు. కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూల మంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత. దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి.